కప్పలకు పెళ్లి చేస్తే మంచి వర్షాలు కురుస్తాయని భారత గ్రామీణుల్లో కొందరి నమ్మకం. ఇది మూఢనమ్మకమా మరొకటా అన్న చర్చ పక్కన పెడితే ఇలాంటి నమ్మకాలు ప్రపంచమంతటా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాను ఆనుకొని ఉండే మెక్సికోలోనైతే నమ్మకం ఆచారంగా కొనసాగుతోంది. అక్కడి శాన్ పెడ్రో హ్యుములులా అనే తీర పట్టణంలో ఏటా మొసలిని ఊరి పెద్ద పెళ్లాడే తంతు జూగుతుంది. శుక్రవారం జూన్ 30న శాన్ పెడ్రో మేయర్ ఊరి పెద్ద విక్టర్ ఆగ్లర్ మొసలిని పెళ్లాడారు. తొలుత మత పెద్ద చేత మొసలికి బాప్టిజం ఇప్పించి పెళ్లి కూతురును చేశారు. మేయర్ గారి భార్య స్వయంగా పెళ్లి కూతురు అంటే మొసలికి తెల్లటి దుస్తులు, నెత్తిన కిరీటం పెట్టి సింగారించారు. బాజా భజంత్రీల నడుమ చర్చిలో వివాహం అనంతరం భారీ వంటకాలతో విందు చేసుకున్నారు. మొసలిని ఊరి పెద్ద పెళ్లి చేసుకోవడం వల్ల సముద్రంలో మత్స్య సంపద దండిగా పెరుగుతుందని, తద్వారా మత్స్యకారులకు చేతినిండా పని దొరుకుతుందని శాన్ పెడ్రో వాసుల నమ్మకం. మొసలిని పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందన్న మా నమ్మకం ఏనాడు వమ్ము కాలేదు. పెద్దలు నిశ్చయించిన ప్రకారం ఊరి పెద్ద అంటే ప్రస్తుతం మేయర్ ఊరి పెద్దగా భావిస్తున్నాం. ఎవరైతే వారు ఈ పని చేయాల్సిందే అని మేయర్ విక్టర్ చెప్పుకొచ్చారు. 2006లో ఒడిశాకు చెందిన బింబాలా దాస్ అనే యువతి పామును ప్రేమించి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లాడిన వార్త అప్పట్లో సంచలనం రేపింది. జార్ఖండ్కు చెందిన మంగ్లీముండా అనే 18 ఏళ్ల యువతికి సునకంతో పెళ్లి జరిపించారు. పలు దేశాలకు చెందిన వ్యక్తులు సైతం కుక్కలను పెళ్లాడిన ఘటనలున్నాయి. నురా అలిత్ అనే ఇండోనేషియన్ ముస్లిం యువకుడు పవిత్ర జంతువు ఆవును పెళ్లాడి కలకలం రేపాడు. బ్రిటన్లో అత్యంత ధనవంతురాలిగా పేరు పొందిన షారోన్ 2006లో ఒక డాల్ఫిన్ను వివాహం చేసుకుంది. చార్లెస్ టొంబే అనే సుడానియన్ సాధుజీవి మేకను మానవాడాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.